మన భారతదేశంలో ఎక్కువ రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారంటే చాలా వరకు చలామణి అయ్యే వ్యక్తులందరూ ఎక్కువ చదువు సంధ్యలతో ఉన్న వ్యక్తులు కాదు. తక్కువ చదువు సంధ్యలతో ఉన్న వ్యక్తులే. అయితే ఆ చదువు సంధ్యలతో కాకుండా వాళ్ళు సంస్కారవంతులుగా రాజకీయం చేశారు చాలా వరకు. అదే విధానంలో ప్రజలకు కొన్ని చోట్ల అండదండగా నిలబడ్డారు. ప్రజల ప్రేమాభిమానాలు గెలుచుకున్నారు. ఎన్నో విధాలుగా నాయకులుగా తీర్చిదిద్దబడ్డారు. అదేవిధంగా ఓటర్ల లౌకిక విధానానికి నాయకులుగా ఎదిగారు. ఎన్నో ఏండ్లు నాయకత్వాన్ని కొనసాగించారు. కానీ ఈరోజు ఈ నేటి కాలంలో ఎన్నో విధాలుగా పై చదువులు చదివినా కూడా నాయకత్వ లక్షణాలు మాత్రం ఎవరి దగ్గర కనపడాలి. ఎవరికి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తించడం, వాని నాయకత్వంలో వాడు అజెండాగా ఎంతవరకు నేను సంపాదించుకుంటున్నాను అన్న ఆలోచన తప్ప ఇంకా వేరే విధానాలు ఎక్కడ కూడా, మాట్లాడే విధానాలలో కూడా సంస్కారవంతులు ఎక్కడ కూడా కనపడడం. కాబట్టి చదువుకోకపోయినా ఎంతవరకు ఉన్నా కూడా రాజకీయంలో ఎదిగినా మీరు ప్రజాసేవకు ఎంతైతే విలువ ఇవ్వాలని అనుకుంటారో మాట్లాడే విధానాలతో కూడా మర్చిపోకుండా తెలివితేటలతో మాట్లాడే విధానాలు అమలు చేసుకోవాలని కూడా చాలామంది నాయకులకు తెలియజేస్తాం.